కావచ్చు, లేకపోతే మాట్లాడుతున్న విధానం కావచ్చు, పార్టీ లైన్ దాటి మాధవీలత మాట్లాడుతున్నారు అంటూ కూడా నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే రాజా సింగ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మాధవీలత. దాంతోపాటు కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టారు గోషామహల్ బీజేపీ నేతలు. మరి ముఖ్యంగా మాధవీలత కామెంట్స్ చేసిన తర్వాత రాజా సింగ్ విషయంపై సైలెంట్గా ఉండాలని ఇప్పటికే పార్టీ ఆదేశాలు జారీ చేసింది. పార్టీ ఆదేశాలు మాధవీలతకు పట్టవా అంటూ వాళ్ళు నిలదీయడం జరుగుతోంది. మాధవీలతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మాధవీలత వ్యాఖ్యలను సీరియస్గా తీసుకున్నారు పార్టీ నాయకత్వం. పార్టీ లైన్ దాటితే వేటు తప్పదంటూ మాధవీలతకు వార్నింగ్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మాధవీలతకు సంబంధించి ఎందుకు ఆమె ఇటువంటి కమెంట్స్ చేయడం జరుగుతోంది? మరి ముఖ్యంగా గోషామహల్ రేసులో ఒకవేళ ఆయన ఇంకా రాజీనామా చేశారు, అఫ్కోర్స్ ఆయన రాజీనామా చేశారు, పార్టీకి రాజీనామా చేశారు, కానీ ఎమ్మెల్యే పదవికి ఇంకా రాజీనామా చేయలేదు. ఆయన ఏమన్నారు? ఎమ్మెల్యే పదవికి రాజీనామాకు సంబంధించి పార్టీ చూసుకోవాలని అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. బట్ స్పీకర్ ఫార్మేట్లో ఆయన రాజీనామా ఇస్తే ఆ రాజీనామా ఆమోద పొందిన తర్వాత ఫర్దర్గా ప్రొసీడ్ అయ్యే పరిస్థితి. కానీ ఎందుకు మాధవీలత ఇప్పుడు రాజా సింగ్ని టార్గెట్ చేశారు? మరీ ముఖ్యంగా ఇటు గోషామహల్ టికెట్ అంశానికి సంబంధించి ఏమైనా సానుకూల పవనాలు, ఏమైనా ఇండికేషన్స్ ఏమైనా వచ్చాయా తన పని తాను చేసుకెళ్ళిపోమని చెప్పి? రాజా సింగ్ విషయంలో పార్టీ నాయకత్వం ఎక్కడా కమెంట్ చేయొద్దని చెప్పి ఆదేశాలు జారీ చేసిన తర్వాత మాధవీలత ఎందుకు కమెంట్ చేస్తున్నారు? మాధవీలత కమెంట్ చేయడానికి కారణాలు ఏంటి? ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం, మరి ముఖ్యంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఏమంటోంది? తెలంగాణ బీజేపీలో మాధవీలత అంశానికి సంబంధించి ప్రస్తుతం తీవ్రమైన చర్చ జరుగుతోంది. పార్టీ లైన్ దాటితే ఎవరికైనా ఒకటి అంటూ పార్టీ చెప్పుకొచ్చింది. మరి ఈ నేపథ్యంలో మాధవీలతకు ఎందుకు మినహాయింపు అనే ప్రశ్నను ఇప్పుడు అక్కడ నేతలు, మరి ముఖ్యంగా కార్యకర్తలు ఆ క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. పార్టీ లైన్ దాటి మాధవీలత మాట్లాడడంపై నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరుగుతోంది. ఇటీవల ఎమ్మెల్యే రాజా సింగ్ రాజీనామా విషయంపై ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కౌంటర్ ఇవ్వడం మొదలుపెట్టారు గోషామహల్ భారతీయ జనతా పార్టీ నేతలు. రాజా సింగ్ విషయంపై సైలెంట్గా ఉండాలి అంటూ ఇప్పటికే పార్టీ ఆదేశాలు జారీ చేస్తుంది. పార్టీ ఆదేశాలు మాధవీలతకు పట్టవా అంటూ వాళ్ళు నిలదీయడం జరుగుతోంది. మాధవీలతపై చర్యలు తీసుకోవాలని భారతీయ జనతా పార్టీ తెలంగాణ నేతలు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాధవీలత వ్యాఖ్యలను సీరియస్గా తీసుకుంది పార్టీ నాయకత్వం. పార్టీ లైన్ దాటితే వేటు తప్పదు అంటూ మాధవీలతకు వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏం జరిగింది? మాధవీలతను ఈరోజు పార్టీ ఆఫీస్కి పిలవడం జరిగిందా, లేకపోతే ఫోన్ కాన్వర్సేషన్లోనే వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ఉందా? ఈ వార్నింగ్ని సీరియస్గా పరిగణించడం జరుగుతుందా మాధవీలత? ఏం జరిగే అవకాశం ఉంది? అసలు ఏం జరుగుతోంది డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అప్డేట్స్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీధర్ దగ్గరికి వెళ్తున్నా. శ్రీధర్, మాధవీలత అంశం మీద భారతీయ జనతా పార్టీ తెలంగాణ నాయకత్వం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆఫీస్కి పిలిచి ఏమైనా, మరి ముఖ్యంగా ఇటు సెంట్రల్ ఆఫీస్కి పిలిచి ఏమైనా వార్నింగ్ ఇవ్వడం జరిగిందా, లేకపోతే ఫోన్లోనే ఇటు ఆ డైరెక్షన్స్ ఇచ్చిన పరిస్థితి ఉందా? మాధవీలతకు ఒక మెసేజ్ ద్వారా ఏది పడితే అది మాట్లాడకూడదు, ముఖ్యంగా కాంట్రవర్సీ కామెంట్స్ జోలికి అసలే వెళ్ళకూడదు అంటూ కూడా మాధవీలతకు పార్టీ ఒక ప్రెస్ నోట్ పెట్టింది. అలాగే పార్టీకి సంబంధించినటువంటి జనరల్ సెక్రటరీ సైతం కూడా ఆమెకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే కాకుండా దేన్ని పడితే దాన్ని కాంట్రవర్సీ అంశాల్లో కూడా దూరకూడదు అంటే కూడా చెప్పినట్టు సమాచారం. కేవలం మాధవీలత మొన్న రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిలో పార్టీలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి. పార్టీకి సంబంధించి రాజా సింగ్ పార్టీ నేతలు ఎవరు మాట్లాడకూడదని సెంట్రల్ పార్టీ నుంచి ఒక డిసిషన్ వచ్చింది. అది రాష్ట్ర పార్టీ కింది స్థాయి క్యాడర్ కూడా దాన్ని తీసుకెళ్లి, అయినా సరే మాధవీలత ఆ పార్టీ యొక్క లైన్ ను కూడా లెక్క చేయకుండా ఒక్కసారిగా రాజా సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పార్టీలో పెద్ద ఎత్తున దుమారం రేపాయి. కేవలం రాజా సింగే కాకుండా ఒకవేళ గోషామహల్ స్థానం ఖాళీ అయితే నేనే అక్కడి నుంచి నెక్స్ట్ పోటీ చేస్తానని చేసినటువంటి మాధవీలత మాటలు ఏవైతే ఉన్నాయో ఒక విధంగా గోషామహల్ మొత్తం కూడా మంటరెట్టాయి చెప్పాలి. దానికి సంబంధించి వెంటనే మాధవీలత కౌన్సిలర్ గా అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు, గతంలో పాత తరం నేతలు ఎవరైతే ఉన్నారో ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నటువంటి నేతలు మాధవీలత వ్యాఖ్యలు రాజా సింగ్ పైన చేసినటువంటి వ్యాఖ్యలే కాకుండా పార్టీ లైన్ మాట్లాడడం ఏంటి, అసలు పార్టీకి సంబంధించి అసలు రాజా సింగ్ ఎపిసోడ్కి సంబంధించి ఎవరు కూడా మాట్లాడొద్దనగా తనకు తాను ఇక్కడ నుంచి పోటీ చేస్తానని చెప్పుకోవడం ఏంటి, అసలు పార్టీ ఆ అంశమే మాట్లాడదంటే ఎందుకు అసలు మాధవీలతపై చర్యలు తీసుకోవట్లేదని చెప్పి కూడా మాధవీలతకు కౌంటర్ ఇవ్వడం మొదలు పెట్టారు. దీంతో ఒక్కసారి అలర్ట్ అయినటువంటి పార్టీ ఇప్పటికే రాజా సింగ్ అంశంతో కాస్త తల నొప్పిగా ఉన్నటువంటి పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా
వచ్చేటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి లోకల్ బాడీ ఎన్నికల్లో కానివ్వండి, ఇటు బై ఎలక్షన్ కి సంబంధించి జూబ్లీస్ ఉన్నాయి. కాబట్టి ఇటువంటి తరుణంలో ఎవరు మాట్లాడదనంగా మాధవీలత మాట్లాడడంతో కూడా పార్టీ ఒక్కసారిగా అలర్ట్ అయి మాధవీలతకు ఇటువంటి మెసేజ్ కూడా పెట్టి కూడా ఏది పడితే అది మాట్లాడకూడదని చెప్తూనే అందులో క్లియర్ గా నిన్న మాధవీలతకు పెట్టినటువంటి మెసేజే కాకుండా ఈ రోజు పార్టీకి సంబంధించినటువంటి లైన్ కు సంబంధించిన అంశాన్ని కేవలం పార్టీ అధికారానికి సంబంధించి పోస్టులు ఎవరైతే ఉన్నాయో అధికార ప్రతినిధులు కానీ ఇతర నేతలు కానివ్వండి అఫీషియల్స్ మాట్లాడితే మాత్రమే చెల్లుబాటు అయితే ఇతర నేతలు ఎవరు కూడా కాంట్రవర్సీ మాట్లాడినది పార్టీ మాట్లాడినట్టు కాదు. అవి ఎవరు కూడా మాట్లాడకూడదంటూ కూడా అఫీషియల్ ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది. దీంతో బీజేపీ కార్యకర్తలు మాధవీలత కానీ మాధవీలత ఎందుకు ఇటువంటి కామెంట్స్ చేయడం జరుగుతోంది? ఇది ప్రెసెంట్ బిగ్గెస్ట్ క్వశ్చన్, ఇన్ఫాక్ట్ హాట్ డిస్కషన్ కి దారితీస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఏమైనా డైరెక్షన్స్ వచ్చాయా, లేకపోతే ఏమైనా ఇండికేషన్స్ వచ్చాయా? ఒకవేళ రాజీనామా కనుక చేస్తే రాజాసింగ్ రాజీనామా ఆమోద ముద్ర కనుక ఆమోదం లభిస్తే మీరే అక్కడి నుంచి కంటెస్ట్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే మీరే రెడీగా ఉండండి, మీ రోడ్ మ్యాప్ ని సిద్ధం చేసుకుని చెప్పి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం నుంచి లేకపోతే రాష్ట్ర నాయకత్వం నుంచి ఏమైనా డైరెక్షన్స్ వచ్చాయా? ఒకవేళ అదే విధంగా మీరన్నట్టుగానే మాధవీలతకు డైరెక్షన్స్ వస్తే మళ్ళీ పార్టీ ఆమె మాట్లాడినటువంటి వ్యవహార శైలిని తప్పేందుకు పడుతుంది, ఆమెకు సంబంధించి హెచ్చరికలు ఎందుకు జారీ చేసింది? ఎందుకంటే మాధవీలత సొంత పైత్యమే పార్టీ లైన్ కాదని తన సొంత పైత్యమే కూడా అక్కడ రుద్దుతుంది. దాన్నే కూడా మీడియాకు ఎక్కి కూడా రచ్చకెక్కుతుంది. తనకు సంబంధించినటువంటి కొన్ని ఛానల్స్ ను పిలిపించుకొని మరి ఇంటర్వ్యూలు ఇవ్వడం వెనుక కూడా మతలబ్ ఏంటి? ఎందుకంటే పార్టీకి ముందస్తుగా కూడా ఒక నెరేషన్ అనేది కూడా క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తుందని చెప్పి కూడా అటు ఓల్డ్ సిటీకి సంబంధించినటువంటి కార్యకర్తలు అంటున్నారు. గతంలో మాధవీలత అటు ఆ పార్టీలో అయినప్పటికీ ఆమె పార్టీ సభ్యత్వం లేకుండా ఆమె టికెట్ ఇచ్చినప్పటికీ కూడా ఆమెకు సంబంధించి ఆమెకు అందరము పనిచేస్తాం, కానీ కార్యకర్తలు ఎవరు కూడా మాధవీలతకు సంబంధించి ఆమె అభ్యర్థించినప్పుడు లెక్క చేయకున్నప్పటికీ కేవలం పార్టీ నుంచి ఆమెకు ఓట్లు వేసేలా చూసాం. అయినా ఆ తర్వాత మాధవీలత పట్టించుకోకపోవడం, ఇప్పుడు గోషమాల్ విషయానికి వచ్చి మాత్రం పార్టీ లైన్ దాటి మాట్లాడాన్ని మాత్రం మేము సహించము అని చెప్తుంది. ఇంకోవైపు పార్టీకి సంబంధించి గోషమహల్ ఎమ్మెల్యే రాజీనామా అనంతరం ఆమోదం తెలిపిన అనంతరం కూడా పార్టీ ఎక్కడ కూడా రాజాసింగ్ అంశాన్ని కూడా మాట్లాడలేదు. మీడియా అడిగిన క్వశ్చన్లకు కూడా దాట వేస్తుంది. పార్టీ డిసిషన్ తీసుకుని ఆయన ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా లేవనెత్తేటువంటి ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి ఎందుకంటే వ్యూహాత్మకంగా రాజాసింగ్ విషయంలో పార్టీ ముందుకు వెళ్తుంది. ఇటువంటి తరుణంలో మాధవీలత రాజాసింగ్ కొన్ని పర్సనల్ వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే గతంలో మాధవీలత పైన రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలను కోడ్ చేస్తూ గతంలో నేను చాలా ఓపికతో ఉన్నాను, ఇలా మాట్లాడితే ఎట్లా, అసలు రాజాసింగ్ ఏ లెక్కన హిందుత్వవాది అవుతారు, ఆయన కనీసం ఒక శ్లోకమైన వచ్చే అసలు రాజాసింగ్ తనను కూడా పర్సనల్ కూడా అటాక్ చేశారు. వీటన్నిటినీ కూడా కారణం చేస్తూ రాజాసింగ్ కారణం చేసి మాట్లాడడంతో కూడా రాజాసింగ్ అభిమానులు కూడా రిటర్న్ గా మాధవీలతకు కేవలం మాధవీలతను టార్గెట్ చేస్తూ మాట్లాడడం కాకుండా పార్టీని కూడా బీజేపీ మాధవీలతను మాట్లాడిస్తుంది కావాలని చెప్పి కూడా రాజాసింగ్ ఆమోదం తెలపడం కాకుండా ఇప్పుడు ఇంకా రాజాసింగ్ కూడా ఇరుకున పెట్టి ఆయన బ్లేమ్ చేసేందుకు ఇటువంటి గేమ్స్ ఆడుతుందని చెప్పి పెద్దగా కూడా పార్టీకి మైనస్ అలాగే నెగిటివిటీ అక్కడ వస్తున్నటువంటి నేపథ్యంలో పార్టీ అలర్ట్ అయ్యాక ఎవరు మాట్లాడమన్నారు, ఎందుకు మాట్లాడి